నాతో గేమ్స్ ఆడొద్దు, సాల్తీలు గల్లంతైపోతాయి, ఖబర్దార్ అని ఒక సినిమాలో ఖాన్ దాదా బడ్డీ కొట్లోళ్లకు వార్నింగ్లు ఇస్తుంటాడు. అంతకన్నా సీరియస్గా వైఎస్ఆర్సీపీ లీడర్లకు దమ్కి ఇచ్చారు బిఆర్ నాయుడు గారు. నమస్కారం గురుగారు, చెప్పండి సార్. నేను చెప్తున్నా, చెప్పండి. నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు. ఓయమ్మో, పెద్ద వార్నింగే. నా గురించి మీకు తెలియదు అంటే ఏడు చేస్తారు సార్? నేను ఎంతకైనా తెగిస్తాను. వామ్మో, మామూలు వార్నింగ్ కాదు కదా ఇది. ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళను ఆ దేవుడు కూడా రక్షించలేడేమో. కరుణాకర్ రెడ్డి అనే రాష్ట్రీయులు ఎవడైతే ఉన్నాడో. చచా, ఏంటి సార్ ఆ మాటలు? ఒక పవిత్రమైన హోదాలో ఉండి అలాగా సార్ మాట్లాడేది? ఆ రోజా డైమండ్ రాణి, అదిగో మళ్ళీ అదే మాట. ఎంతో ఉత్తములు, సౌమ్యులు, మితభాష అయిన మీరు అలా కళ్ళు కాంపౌండ్లో సీకులు అమ్ముకునే వాళ్ళగా నోటికి ఏదెత్తో అది అలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్, తప్పు కదా. అలా కాదు కానీ అదిగో అక్కడ అంబటి రాంబాబు గారు కాసుకొని కూర్చున్నారు, ఆయనే మీకు కరెక్ట్. నమస్తే సార్. ఇంకో నాయుడు గారు ఏంటంటున్నారు విన్నారా? ఆ కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడతావా, వాడు వీడని మాట్లాడతావా? రోజా గారి గురించి కూడా మాట్లాడారు సార్. రోజా డైమండ్ రాణి అంట, ఇంకా చాలా మాట్లాడినారు ఆయన. నీకేం పోయే కాలం వచ్చిందయ్యా? ఇంకో మీరు అలా అంటే మిమ్మల్ని కూడా తిడతాడు ఆయన. నోరు దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నావా, దూరంగా పెట్టుకు మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నాయి వాళ్ళ. నోరు దూరంగా ఎలా ఉంటా సార్, ఆయన నోరు ఆయన దగ్గరే ఉంది. ఇంకో మాట మాట్లాడి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ డైలాగ్. మరి ఎట్టా వచ్చిందో ఏమో తెలియదు. మరి ఏం డైలాగ్ సార్ అది? మీరు ఎవరితోనే పెట్టుకోండి, ఏయ్ బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు సార్. జాగ్రత్త, మరి ఆయన ఎంతకైనా తెగిస్తారంట. ఎంతకైనా తెగిస్తా అంట. ఏం తెగిస్తావే? చెప్పారు కదా దేనికైనా తెగిస్తానని. మటర్ చేస్తావా? ఏమో, తెగించినోడు ఏమైనా చెయ్యొచ్చు. లేకపోతే ఊరేసుకుంటావా? సార్, ఎవరితో అయినా పెట్టుకోండి, కానీ నాయుడు గారితో మాత్రం పెట్టుకోకండి. నీతో పెట్టుకుంటే ఏం చేస్తావో చెప్పమని అడుగుతా ఉన్నా. మీరు అలా ఇప్పుడు పట్టుబడితే ఎలా సార్? ఆయన కొంచెం ఆలోచించుకోనివ్వండి. నువ్వు చేసింది ఏంటి? నాకు కాదు బిఆర్ నాయుడు గారు తెలియగడుగుతా. ఏం చేశాడు సార్ ఆయన? టీఆర్పీ రేట్లు పెంచడం కోసం మిషన్ మేనేజ్ చేసినటువంటి వ్యక్తివి కాదా నువ్వు? అవునా? ఓహో, హాలెల్త్కెళ్ళ కూడా ఉన్నాయా సారవాడి దగ్గర? అది వేరే విషయం. అది ఒక దొంగ పని అయితే. టీఆర్పీ రేట్ల కోసం మిడ్ నైట్ మసాలాలు వేసాడే TV5 లో. మిడ్ నైట్ మసాలాలు. అవునా? అవ్వా చిచి, అదేం పాడు పని సార్. సిగ్గుందా నీకు? సిగ్గుంటే అలాంటివి వేస్తారా ఎవరన్నా? పట్టతల మీద ఎంట్రుకలు మొలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బిఆర్ నాయుడు. ఓహో, సారు సైంటిస్ట్ అవతారం కూడా ఇస్తారా? మరి మొలిచాయా బట్టతల మీద ఎవరికన్నా ఎంట్రుకలు? రాసుకుని రెండింటికలు బాగొట్టుకున్నారు తప్ప ఒక్కడికి మొలిసిన పాపం లేదు. అయ్యో, అదేం దిక్కుమాలి మెడిసిన్ సార్. అంతేకాదు ఆర్థోజన్ అంట, మోకాళ్ళ నొప్పులకి. అంటే ఆ తైలు రాసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? మరి ఇంతవరకు ఎవరికైనా తగ్గాయా? రాసి మోకాళ్ళు అరిగిపోయి వచ్చినాయి కానీ మోకాళ్ళ నొప్పులు తగ్గలేదంట. ఇంకా నయ్యం, అరిగిపోయిన మోకాళ్ళకు ఆపరేషన్లు చేసే దుకాణం ఓపెన్ చేయలేదు. సరే, నాయుడు గారు దండాలు పక్కన పెట్టి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పండి ఓపాలి. మొన్న ఏం జరిగిందో చూశారుగా? ఏం జరిగింది సార్? బుడ్డా రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఫారెస్ట్ వాళ్ళు ఆపారంట. ఆపితే ఏం చేశారు ఆయన? నన్ను ఆపుతారా, నన్ను ఎలా ఆపుతారు అని అడ్డం పడ్డాడు. వాళ్ళు రెండు పీకాడు. ఏంటి ఆపినందుకు అంతగా రెచ్చిపోయాడా? కిడ్నాప్ చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కూడా లాక్కున్నాడు. కొట్టుకుండా తీసుకెళ్ళండి, గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి అక్కడ కొట్టారు. మరి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారా ఎమ్మెల్యే గారి మీద? అమ్మా హోం మంత్రి గారు, మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా? ఎవరిని పట్టుకొని ఏంటి మాట్లాడుతున్నారు సార్? మేడం గారికి ఇంక ఏదో పనేటి లేదనుకుంటున్నారేటి? మైక్ ముందుకు వచ్చి నిన్న మాట్లాడారు చూశారుగా. మళ్ళీ ఏం మాట్లాడారు కొత్తగా? అమరావతి మునిగిందంటే కేసులు పెట్టిందంట. అమరావతి మునగడం ఏమిటి సార్? అమరావతి మునిగింది, అందరూ అమరావతి మునిగింది అంటున్నారు. ఏమిటి అన్యాయం ఉంటుంది? మరి ఇంతకీ అది మునిగిందా తేలిందా? చెప్పండి. అందరూ అమరావతి తేలింది అని. అది మునగక ముందే మునిగింది అంటున్నారట కదా. మరి అమరావతి మునిగింది అంటే ఇప్పుడు తేలింది అని చెప్పాలా? నాకు అర్థం కాలేదు. అది మునిగిందో తేలిందో వదిలిపెట్టేయండి సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళను సితక్కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డాను అరెస్ట్ చేశారా లేదా? హోంమంత్రి గారు దీనికైతే రెడీగా ఉంటారు కానీ బుడ్డా రాజశేఖర్ అరెస్ట్ చేయడానికి మాత్రం రెడీగా ఉంటారు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేస్తే ఆమె ఉద్యోగం పోయే పరిస్థితుంది. మరి తెలిసి ఉద్యోగం పోగొట్టుకుంటారా సార్ ఎవరన్నా?